నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆముదంతో విషం తయారు చేసి వందలాది మందిని చంపేందుకు హైదరాబాద్ ఉగ్రవాది కుట్ర చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. మన దేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వంటాముదం ఉంటుంది. చిన్నపిల్లలకు మసాజ్ చేయడానికి, తలకు రాయడానికి ఆముదం ఏదైతే ఉంటుందో నూనెను ఉపయోగిస్తారు. ఆముదం నూనె కొద్దిగా వయసు వచ్చాక పిల్లల్లో సుఖవిరోచనం అవడానికి కోసం కూడా గతంలో ఆముదాన్ని వాడేవాళ్ళు. సబ్బులు, క్రీముల తయారీతో పాటుగా పరిశ్రమలో లూబ్రికెంట్స్ గాను ఆముదాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలోనూ ఆముదాన్ని వాడతారు. అయితే ఇప్పుడు ఇదే ఆముదం ఉపయోగించి వందలాది మందిని చంపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 3 ఉగ్రవాదులను ఇటీవల అరెస్టు చేసిన సంగతి మనందరికీ తెలుసు. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్, సయ్యద్ అజద్, సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్, మొహమ్మద్ సలీం ఖాన్ అనే ఈ ముగ్గురికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. టెలిగ్రామ్ ద్వారా వీరు ఐసిస్ హ్యాండర్లతో టచ్లో ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతోనూ వీరు సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరిపై ఏడాది కాలంగా నిఘా ఉంచిన భద్రతా బలగాలు ఆయుధాల కోసం గుజరాత్కు వచ్చిన సందర్భంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. రైసిన్ను తయారు చేసిన హైదరాబాద్ ఉగ్రవాది దాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఏటీఎస్ అధికారులు అయితే తెలిపారు. మొహియుద్దీన్ గతంలో రెస్టారెంట్ బిజినెస్ చేశాడు. అక్కడే ఆముదం గింజలను ఉంచేవాడని, వాటిని రైసిన్ తయారీకి వాడినట్లుగా అధికారులు అయితే చెప్పారు. ఈ 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు వారికి స్థానికంగా ఎవరితో సంబంధాలు ఉన్నాయి, నిధులు ఎలా సమకూరుస్తున్నారు, ఈ కుట్రలో ఇంకెవరన్నా భాగంగా ఉన్నారా అనే దిశగా విచారణను అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బాంబు పేలుళ్ళు, కాల్పుల ద్వారా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు ఇప్పుడు జీవాయుధాలు, విషప్రయోగం దిశగాను కుట్రలు చేస్తుండడం అందరినీ కలవరలానికి గురి చేస్తుంది. అసలు ఈ ఉగ్రదాడుల్ని అరికట్టడం ఎలా, వీరికి అండగా నిలుస్తుంది ఎవరు, ఏం చేస్తే వీరిని అరికట్టవచ్చు, ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు శ్రీ 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 రవిచంద్ర గురూజీ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకి ఫోన్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సింగ్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జర్నలిస్ట్ పవన్ కృష్ణమూర్తి గారు కూడా మనకి అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం అదేవిధంగా యాదగిరి గారు కూడా మనతో విహెచ్పి నేత ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరాజు గారు నమస్తే సార్. నమస్కారం అండి. వెంకటేశ్వరరాజు గారు ఎలా చూడాలంటారు? ఉగ్రముఖాలు ఒకప్పుడు మనకి తెలుసు, ఇప్పటికీ కూడా బాంబులు మన రీసెంట్గా జరిగిన ఢిల్లీలో కూడా అది అనుకోకుండా జరిగింది, ఇంకా పెద్ద పేలుడికి కుట్ర చేశారని కూడా వార్తలు వచ్చినాయి. సమగ్ర సర్వే అయితే జరుగుతుంది. వీటితో పాటుగా ఈ విధంగా తినే ఆహారంలో కూడా వీళ్ళు విషవాయువులు నింపేందుకు ఈ రకంగా చేస్తుంటే అసలు మన ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు ఇలా చేయటం వలన మనం ఎంత ప్రమాదంలో ఉంటామంటే దీన్ని పరిష్కరించడం ఎలా, ఏం చెప్తారు మీరు? దురదృష్టకర విషయం ఏంటంటే 2014 నుండి ఇప్పటి వరకు ఏ పేలుడు పదార్థాలు కానీ, పేలినటువంటి విషయాలు కానీ, ఎవరు ఎక్కడ ఏం జరిగినటువంటి విషయాలు ఇంతవరకు లేవు. అయితే ఈ 10th నవంబర్ 2025 నాడు ఏదైతే సాయంత్రం పూట రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఏదైతే బాంబు పేలుడు ఏదైతే ఉందో, I-20 కారులో ఈ యొక్క బాంబు పేలింది. అయితే దానికి ముందుగా చాలా రోజుల క్రితం నుండే దీని యొక్క మీరు అన్నట్టుగా ఏంటంటే సంవత్సరం నుంచి వాళ్ళ యొక్క అంటే ఆచూకీ ఎలా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా చూస్తున్నాయి. తర్వాత యాంటీ టెర్రరిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వెంబడి పడుతూ ఉన్నారు. అయితే ఒకసారి ఏమైందంటే ఈ కాశ్మీర్లో ఈ ఏదైతే మన జరిగినటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత మన ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత శ్రీనగర్ ఏరియాలో అవుట్స్కట్స్లలో కొన్ని వాల్ పోస్టర్స్ కనబడ్డాయి. ఏమని కనబడ్డాయంటే, మేము ఊరుకోము, మేము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కు తప్పకుండా మేము రిటాలియేషన్ తీసుకుంటామని చెప్పేసి అక్కడక్కడ పోస్టర్స్ వెలిస్తే అక్కడ ఉన్నటువంటి జీవీకే సందీప్ చక్రవర్తి అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, అక్కడ ఎస్ఎస్పిఎఫ్తో ఉన్నటువంటి వ్యక్తి, అతను
ఐపీఎస్, చాలా చాలా ఇంటెలిజెంట్, తర్వాత చాలా గ్యారంటీ అవార్డ్స్ కూడా వచ్చాయి అతనికి. అయితే అతను ఏం చేశాడంటే దీని వెనుక ఉన్నది ఎవరు, దీని వెనుక ఉన్నటువంటిది ఏంటి, వీటన్నిటిని కూడా ఒకసారి చూడాలి, దీంట్లో డెప్త్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అతను చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఫలించింది. ఫలించిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు సంబడి అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఒక డాక్టర్ షమీమ్ అని ఒక అంటే ఆమె ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా, వీళ్ళందరూ డాక్టర్సే, మ్యాక్సిమం డాక్టర్స్ వీళ్ళంతా. అయితే వీళ్ళు అల్ఫా అనేటువంటి ఏదైతే సంస్థ ఏదైతే ఉందో దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అయితే వీళ్ళు ఒక్క దగ్గర ఉండి చాలా అంటే ఐసిస్కి కానీ లేకపోతే జైషే మహమ్మద్కి కానీ తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలకు లింకులు కలిగినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆదేశాలను అనుసరించి వీళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే మనం ఎక్కువ మందిని చంపొచ్చు అనేటువంటి భావంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆముదముతో ఈ అమోనియం వీటన్నిటిని కలిపి ఆ యొక్క విష పదార్థం ఏదైతే ఉందో, ఆ ఆయిల్ ఏదైతే ఉందో తినడానికి పంపించవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొన్ని ఈ తలాబ్ అంటారు కదా, చెరువులలో కూడా వాటిని ఉపయోగించవచ్చు, వేయచ్చు. దాని తర్వాత వాటర్ ట్యాంక్స్లలో కూడా వేయచ్చు. ఈ విధంగా అనేక మందిని అంటే ఎక్కువ మందిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆయిల్ అది. ఓకే. అయితే ఏదైతే ఈ ఉగ్రవాద మూకలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 4 పట్టుబడ్డారు. అందులో ఒక లేడీ కూడా, అది చెప్తున్నాను కదా, షమీమ్ అనేటువంటి ఆమె కూడా ఐసిస్తో సంబంధాలు, జైషే మహమ్మద్తో సంబంధాలు. ఆమె ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జైషే మహమ్మద్ యొక్క ఒక పార్టును అంటే ఒక శాఖని ఇక్కడ విస్తరింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటిది ఆమె. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే దీంట్లో విషయం ఏంటంటే ఈ రెజిన్ అనేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, ఈ ఆముదముతో తయారు చేసినటువంటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఆముదముతో తయారు చేస్తున్నటువంటి దీన్ని బహుళంగా అంటే ఎక్కువగా ఈ జనాలలో దీన్ని వదిలిపెట్టాలి అనేటువంటి భావనతో వాటిని తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళ యొక్క ప్లాన్ చూడండి ఎంత దారుణమైనటువంటి ప్లాన్ అంటే, వాళ్ళు ఈ యొక్క అంటే ఆర్డిఎక్స్ను వాడడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనందరికీ తెలుసు, కొన్ని చాక్లెట్స్లలో తర్వాత కొన్ని తినే పదార్థాలలో ఈ హిందువులకు ఇచ్చేటువంటి వాటిలలో దాంట్లో ఒక ట్యాబ్లెట్స్ పెట్టి కూడా వాళ్ళు ఇస్తున్నారు ఈ మధ్య. ఆ ట్యాబ్లెట్స్ ఏం పని చేస్తున్నాయంటే వాళ్ళకు ఉత్పత్తి కాకుండా అంటే ప్రొడక్షన్ కాకుండా, ప్రొడక్షన్ అంటే ఏంటి, మన ఏదైతే పిల్లలు పుట్టకుండా చేసేటువంటి హిందువులలో పిల్లలు పుట్టకూడదు, వీళ్ళ యొక్క అది ఆగిపోవాలి, ప్రొడక్షన్ అనేటువంటి ఆగిపోవాలి అనేటువంటి భావనతో వాళ్ళు ఈ మధ్య ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఇతను ఏదైతే అరెస్ట్ అయినటువంటి డాక్టర్ కూడా మొహిద్దీన్ ఎవరైతే ఉన్నారో చైనాలో డాక్టర్ చదివి అక్కడి నుంచి వాడు అనేకమైనటువంటి దేశాలు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలను ఏదైతే అంటే మొత్తం హిందువులను వీళ్ళను చంపేసేయాలి అనేటువంటి భావన ఒకటి. రెండోది ఒకవేళ ఇటువంటిది కాకుంటే వాళ్ళను కన్వర్ట్ చేయాలనేటువంటిది. ఇవాళ మనందరికీ తెలుసు, ఇవాళ ఆడపిల్లలను భయంకరంగా వాళ్ళను తీసుకెళ్లి అనేక మంది, వేల మంది, వందల మంది లవ్ జిహాద్లో తీసుకెళ్లి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చాలా భయంకరంగా అతి ప్రేమగా తీసుకెళ్లి తర్వాత భయంకరంగా చంపుతున్నటువంటి సూట్ కేసులలో దొరుకుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఎక్కడ ఏ టెర్రరిస్ట్ దొరికినా, ఎక్కడ ఎవరు దొరికినా హైదరాబాద్కు లింకులు ఉన్నాయి. ఇవాళ లింకులు దొరుకుతున్నాయి. అవును, ఇది గతం నుంచి కూడా ఇలాగే వస్తున్నాయి. అయితే విషయం ఏంటంటే వీటన్నిటికన్నా ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ నిజంగా కూడా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన వెంటనే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. చాలా తొందరగా, అత్యంత తొందరగా జరిగినటువంటి, అత్యంత ఇమ్మీడియట్గా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది కూడా అది పేలుడు డైరెక్ట్గా కాదు, ఇంకా పెద్ద కుట్రకి ప్లాన్ అనుకోకుండా అది అలా జరిగిందని కూడా వార్తలు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళితే వాళ్ళలో వీడు తప్పించుకొని ఎవడైతే ఇప్పుడు చనిపోయాడో ఆత్మాహుతి దళం వాడే, అది చనిపోయాడో వాడు ఇంకా 3 ప్లేసెస్లలో అంటే మన ఎక్కడెక్కడ అంటే ఇది ఉంది కదా
ఇది జరుగుతాయి. ఇది 12 సంవత్సరాలకు ఒకటి జరిగేటువంటిది పుష్కరాలు జరిగేటువంటి దగ్గర, తర్వాత కాశ్మీరంలో, తర్వాత ఢిల్లీలో, ఈ 3 ప్లేసులలో ఇంకా వాళ్ళు పెట్టడానికి రెడీ అయ్యిండ్రు. అవి విఫలమైనవి. ఇప్పుడు వీళ్ళు దొరకడం మూలాన అవి విఫలమైనటువంటి కదిలింది. ఎస్, ఇంకొకటి ఈ ఎవరైతే ఇవి చేస్తున్నారో దేశద్రోహులుగా ఉండే కొంతమంది మన దేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కొంతమంది 100% అండి. ఇప్పుడు వాళ్లకు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉండి వాళ్ళను చిన్న ఉదాహరణ అండి, ఇన్ఫిల్ట్రేషన్స్ అంటున్నాం మనం. ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెస్ట్ బెంగాల్లో ఇవాళ తిష్ట వేసుకొని ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, అన్ని రాష్ట్రాలలో, మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో అనేక మంది రోహింగ్యాలు ఇప్పుడు వాళ్ళను చేరదీసి, అయితే వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఏం ప్రాసెస్ అంటే, వాళ్ళు ఇప్పుడు ఒక వేరే దేశం నుంచి వచ్చారు. వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఒక మసీద్కి వెళ్ళిపోతారు. మసీద్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తబ్లిక్స్ అని, తర్వాత అక్కడ మౌల్వీస్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కొన్ని రోజులు వీళ్ళు అక్కడే అట్టి పెట్టుకొని వాళ్ళకు భోజనాలు గీజనాలు సదుపాయాలు కల్పించేసి వాళ్ళని ఎక్కడికి పంపాలి అనేటువంటిది వాళ్ళకి చెప్పేస్తారు. ఇది అప్ టు ఢిల్లీ వరకు వెళ్తుంది. ఇది ఇమాంల వరకు వెళ్తుంది. ఇమాంల వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇస్తారో అక్కడ నుంచి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి ఆధార్ కార్డు కానీ, వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, అక్కడ కావాల్సినటువంటి వాళ్ళు వేరే దేశాలకు పోవాలంటే కూడా వాళ్ళకు పాస్పోర్ట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతున్నది. అయితే వీళ్ళందరికీ కూడా ఇవాళ సపోర్ట్ చెప్తున్నాను, ఇవాళ ఓల్డ్ సిటీ ఇవాళ అడ్డగా మారిపోయింది. వాళ్ళను వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇవాళ. అయితే ఇంకొక విషయం, ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధమవుతారు. వాళ్ళు ఇవాళ 200 రూపాయలు ఇస్తే మర్డర్ చేయడానికి సిద్ధమవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఎందుకు? వాళ్ళు ఇక్కడ తలదాచుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైనా మేము పోయేదే, ఈ విధంగా చేస్తే జన్నత్కి వెళ్తామని చెప్పి అంటున్నారు. పవిత్ర యుద్ధం లాగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం అండి లక్ష్మీకాంత్ గారు, విషయం ఏంటంటే ఇవాళ మద్రసాలు ఉన్నాయండి. ఇవాళ మద్రసాలు ఏవైతే ఉన్నాయో మద్రసాలలో చదివినటువంటి పిల్లల్ని ఏవైతే ఇంటర్వ్యూ తీసుకుంటే, మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అమరకు నయమాలు, అంటే మీ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు నయమాలు. అరే ఏం తెలుసురా మీకంటే ఏకీ మాలుమే, ఏం మాలు మీకు అని అంటే వాడు ఏమంటాడంటే, हम काफिरों को मारना जन्नत को जाना, काफिरों को मारे तो क्या होता रहे అంటే కాఫిరోं को मारे तो जन्नत को जाते हम, जन्नत में क्या है 72 మంది అమ్మాయిలతో మేము యాష్ చేస్తాం, మాకు ఇక్కడ ఏం లేదు, రైట్, ఇక్కడ ఏం లేదు. కాబట్టి అక్కడ ఉన్న అంటే వాళ్ళ యొక్క ట్రెండ్ చూడండి, వాళ్ళకు నేర్పుతున్నటువంటి పరిస్థితులు చూడండి. అంతే కాదండి, ఇంకొక విషయం చెప్తా. విషయం ఏంటంటే, ఇవాళ ఇమాములు చెప్తున్నటువంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్విటర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు హిందువుల యొక్క పండుగలకు మీరు విషెస్ చెప్పకూడదు, అది వాళ్ళు కాఫిర్లు, ఇవాళ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారండి. కాఫిర్లను చంపితే మనం జన్నత్కు పోతామని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇవాళ చిన్నప్పటి నుంచి కూడా ఒక విషయాన్ని ఎక్కించినట్టు పిల్లలకి అలా ఎక్కిస్తున్నారు వాళ్ళు. రైట్, విషయం ఆ విధంగా పెరుగుతున్నటువంటి వాళ్ళు ఇవాళ డాక్టర్స్ అనేటువంటి చదువుకున్న వాళ్ళు అని అంటున్నారు అందరూ. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఆ విధంగా వాళ్ళందరూ డాక్టర్సే వాళ్ళు. సో వీళ్ళు కూడా ఇలా చిన్నప్పటి నుంచి ఇలా తయారవడం వల్లే సో మన భారతీయుడు అండి ఈ రకంగా చేయడానికి పూనుకున్నాడు అంటారు మీరు. అది అంకురార్పణ బీజం అనేది మదర్సాల్లోనే పడుతున్నది. ఎస్, రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి శ్రీ రవిచంద్ర గురూజీ గారు ఉన్నారు జూమ్ కాల్ అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. గురూజీ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, జరుగుతున్న సంఘటనలు ఎలా చూడాలి? ఒక పక్క ఈ ఉగ్రవాదులు దాడులు, మరోవైపు బాంబులు, అదేవిధంగా గన్స్, ఇలాంటి కల్చర్తోనే కాకుండా ఏకంగా తినే పదార్థాలతో కూడా భారతదేశం మీద దాడి చేయడానికి మరి ఉగ్రవాదులు ఒక రకంగా ట్రైనప్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి హైదరాబాద్లో దీని మూలాలు బయటపడతాం మనకి చాలా కలవరాన్ని అయితే గురి చేస్తుంది. ఒకవైపు చూస్తేనేమో టీటీడీలో లడ్డూకు సంబంధించినవి కల్తీ, మనవాళ్ళు మనవే కల్తీ అయినాయి అంటారు. ఇంకొకసారి ఎటు పోతుంది అంటారు? అసలు భారతదేశంలో ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి రక్షణ ఉందంటారా? ఇలా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఎవరంటారు? శ్రీమాత్రే నమః. మొదటగా ప్రేక్షకులందరికీ కూడా చండికా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం. మొదటగా మనం ఈ పరిస్థితులన్నీ చూసుకున్నట్లయితే
మనం వరుసలైనటువంటి కథనాలు చూస్తున్నాం. మొదటగా తిరుపతిలో అందరూ అత్యంత భక్తితో తీసుకునేటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలపడం. ఆ తర్వాత మొన్నటికి మొన్న శ్రీశైలం దేవస్థానంలో ప్రసాదంలో ఒక కీటకం వచ్చింది అని చెప్పేసి ఒక భక్తుడు కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఒక డాక్టరేట్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, ఇతర మతాలకు చెందినటువంటి ఒక వ్యక్తి డాక్టరేట్ పూర్తి చేసుకుని ఇక్కడ హైదరాబాద్ లో నివసిస్తూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడ సదుపాయాలన్నీ కూడా అనుభవిస్తూ అత్యంత ఘోరంగా ఎక్కువ మొత్తంలో జనాలను చంపాలి, హిందూ మతంలో ఉన్న వాళ్ళని మెయిన్ గా టార్గెట్ చేయాలి. అత్యధికంగా ఎక్కడ ఉంటారు హిందువులు అంటే దేవాలయాల్లో ఉంటారు. ఒకవేళ వీరు తయారు చేసినటువంటి ఏదైతే విష పదార్థం ఉన్నదో దాన్ని గనక ప్రసాదాలలో పంచినట్లయితే, ప్రసాదాల్లో కలిపితే వారికి ఎటువంటి డౌట్ రాదు. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి విషం ఎలా ఉంది అంటే ఆముదం నుండి వచ్చినటువంటి పిప్పిలో ఉన్నటువంటి కొన్ని గింజలను వేరు చేయడం ద్వారా వచ్చినటువంటి విషం. ఆ విష ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని అంటే దానికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. సో దాన్ని మన ప్రసాదంలో ఈజీగా కలిపితే ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటారు. స్లోగా వారి యొక్క మరణం అనేది సంభవిస్తుంది కదా. అంటే ఎక్కువ మొత్తంలో తొందరగా మనం హిందూ మతాన్ని మనము నాశనం చేయవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది అని అంటే సర్వే జనాః సుఖినో భవంతు. కేవలం హిందూ మతం వాళ్ళే బాగుండాలి, ముస్లిం వాళ్ళే బాగుండాలి, ఇతర మతాల వాళ్ళే బాగుండాలి అని కోరుకోదు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందులో మేముండాలి అనేటువంటి కోరికను మాత్రమే కోరుకుంటారు. అటువంటి పురాతనమైనటువంటి సనాతన ధర్మం వాస్తవానికి చూసుకుంటే అసలు ఈ విశ్వం మొత్తం కూడా ఉన్నది ఒకటే ధర్మం అండి, అదే సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమిటి? పుట్టుక లేనిది, చావు లేనిది. అంటే ఈ సృష్టి ఆవిర్భావం నుండి వచ్చిందంతా కూడా సనాతనం. మధ్యలో కొందరు మతం ఎక్కి ఈ యొక్క హిందూ మతాన్ని తుడిపి వేస్తే మొత్తం అంతా కూడా మా మతంలోకే వస్తారు, ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలను ఎంతమందిని చంపేస్తే మాకు అక్కడ జన్నతు దొరుకుతుంది, మంచి కన్యలతోటి విలాసంగా అక్కడ ఉండవచ్చు, భగవంతుని యొక్క కృప వస్తుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. కానీ అది అట్లాంటిది ఏమీ ఉండదు. హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికీ శాంతిగా సహనంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా నిద్ర నటిస్తున్నటువంటి హిందువులు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అదేవిధంగా దేవాలయాల్లో కూడా అందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకు అనంటే ఎవరు ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి విషయం మనము ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఉదాహరణకి చూసుకుంటే మనం ఇక ప్రభుత్వాలు కూడా మన హిందూ ఆలయాల్లో ప్రసాదం కాంట్రాక్ట్ అన్ని కూడా వేరే మతాలకు ఇస్తున్నారు. ఎందుకు మతంలో లేరా వారు ప్రసాదం చేసేవాళ్ళు? అయితే గురుజీ ప్రధానంగా ఎక్కువగా ఎవరైతే ఒక హిందూ మతం మీద కానీ లేకపోతే ముస్లింల దగ్గర కానీ క్రిస్టియన్ ఎవరి మతం మీద గౌరవం ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ పనిచేయాలంటే రూల్ ఉంటే అప్పుడు అవి డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు. ఉదాహరణకి టీటీడీలో చూసుకోవచ్చు, వేరే అన్య మతస్థులు కూడా అక్కడ జాబ్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన కూడా అక్కడ గౌరవం లేకపోతే ఇలాంటి జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. వాస్తవానికి చెప్పాలంటే మన హిందువుల్లో కూడా కొందరు సర్టిఫికేట్ లో హిందూ ఉంటుంది, వేరే కులం అట్లాంటిది ఉంటుంది, కానీ వారు ఆచరించేటువంటి మత సాంప్రదాయం మాత్రం ఇతర మతం ఉంటుంది. సరే, నీకు ఆ మతం మీద శ్రద్ధ ఉంటే ఆ మతాన్ని పాటించు, మేము వద్దంటలేము. మా మతాన్నే రండి, మా మతంనే పాటించండి, ఓర్పుగా ఉండండి అని మేము చెప్పట్లేదు. కానీ ఇతర మతం యొక్క నియమాలు పాటిస్తూ హిందూ మతంలో ఉన్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తూ వారి ఆ యొక్క దేవాలయం యొక్క డబ్బు తీసుకుంటూ ఆ డబ్బును ఎంజాయ్ చేస్తూ ఆ హిందూ మతాన్నే టార్గెట్ చేయడం అనేది సహించరానటువంటి విషయం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా దేవాలయ పాలక వర్గం కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వంలో ఒక సపరేట్ ఒక అధికారిని పెట్టి వారు ఏ మతాన్ని అవలంబిస్తున్నారు, ఒకవేళ వారి సర్టిఫికేట్ లో హిందూ ధర్మం ఉండి హిందూ మతం ఆచరిస్తూ బయట మాత్రం వేరే మతాలు ఆచరిస్తున్నట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్ గా వారి యొక్క పదవి నుండి తొలగించి వారి మతంలో ఏమైనా చేసుకుని ఇబ్బంది ఏం లేదు. కానీ మన మతంలోకి వచ్చి మన ఆలయాల్లో పనిచేస్తూ మన భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా చేయడం అనేది మాత్రము ఖచ్చితంగా
అది ఖండించదగ్గ విషయము. ఈ విషయాన్ని మా ఈశ్వరీపీఠం ధార్మిక సేవా సమితి అదేవిధంగా భాగ్యనగర బ్రాహ్మణ సమాఖ్య తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గురుగారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మీరు అలానే ఉండండి. మనతోటి పవన్ కృష్ణమూర్తి గారు జర్నలిస్టు అందుబాటులో ఉన్నారు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. కృష్ణమూర్తి గారు, ఎక్కడ ఉగ్రవాద కదలికలు జరిగినా కూడా భారతదేశంలో దానిలో మూలాలు హైదరాబాద్లో బయటపడుతున్నాయి. మీకు కూడా తెలుసు గత 2 రోజులుగా 3 రోజులుగా ఏం జరుగుతుందో. ఢిల్లీలో జరిగింది కావచ్చు, ఇప్పుడు వంట ఏదైతే యూజ్ చేసే ఆముదం కావచ్చు, దానిలోంచి ఒక విష పదార్థాన్ని తీసుకొచ్చే కుట్ర బయటపడుతున్న విషయం కావచ్చు. ఎలా చూడాలంటారు జరుగుతున్న సినారియో మొత్తాన్ని? అసలు కారణాంతరాలు ఏది ఏమైనప్పటికీ కూడా అంటే కొంచెం జనరలైజ్ చేసి మాట్లాడతానండి, ఎందుకంటే ఒకళ్ళని తప్పుపట్టాలి ఒకళ్ళని తప్పుపట్టకూడదని ఏం లేదు. ఇందాక మీరే అన్నారు, ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా ఏం చేసినా మూలాలు మాత్రం మనకు హైదరాబాద్ లోనే కనిపిస్తున్నాయి అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేతగాంతనం అనుకోవాలా దాన్ని, లేదు పైన ఉండేటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి వాళ్ళకి తెలియట్లేదు అనుకోవాలా, లేదు వాళ్ళకి తెలియనివ్వకుండా మనమే ఇవన్నీ దాచేస్తున్నామా? ఇప్పుడు ఒక తరగతి గదిలో పిల్లవాడికి ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తూ ఉంటారు. ఒక 40 మంది ఉంటారు తరగతికి. 40 మందికి సంబంధించినటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. ఫలానా వాడు చదువుతున్నాడు, ఫలానా వాడు చదవట్లేదు, వాడు అల్లరి చేస్తున్నాడు, వీడు స్పోర్ట్స్ లో బాగున్నాడు, లేదంటే వీడికి టాలెంట్ ఉంది, ఇవన్నీ వారికి తెలుస్తాయి, సెగ్రిగేట్ చేస్తారు. కానీ సమాజం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోతుందంటే, మన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, వాళ్ళ కదలికలు ఎలా ఉంటున్నాయి, మనతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి అనుమానం ఉందా లేదా, ఇవి సమాజానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా వీళ్ళు అని మనకి తెలిసినా కూడా మనమే చెప్పం. అదేమైపోతుంది, మళ్ళీ మన మీదే కదా ఇది. దానికి ప్రభుత్వాలను తిట్టుకుని ఇంకొకళ్ళని తిట్టుకుని, లేదంటే ఆ వ్యవస్థ బాగాలేదు, వాళ్ళ దాంట్లోకి ఇది రాలేదా అది రాలేదా అని చెప్పి ఎన్నాళ్ళని చెప్పి వాళ్ళ మీద పడతాం. పైగా ఇప్పుడు కొంతమంది చాలా కుహనా మేధావులు వచ్చేసి మాట్లాడుతుంటారు ఏంటంటే, ఎన్నికలకి ముందే వచ్చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసేసింది అని. మరి 1947 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 2014 రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయింది కదా, అప్పటికి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు బీజేపీ, అంతకుముందు కాంగ్రెసే ఉంది మొత్తం అంతా. అప్పుడు జరిగినటువంటి ఉగ్రవాద దాడులు కానీ, కార్గిల్లో జరిగినటువంటి కానీ ఇవన్నీ మరి అది ఎవరి మీద వేయాలి, ఎవరి వైఫల్యం అని అనాలి? సో వాళ్ళకి సొంత ఇంట్లోనే, అంటే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అవతల వాళ్ళతోటి కలిసి మనలోనే ఉచిచ్చు పెట్టాలి, మన మీద దాడి చేయాలి అనేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సహకారం ఇక్కడి నుంచి అందుతుంది. అది కనిపెట్టడంలో సామాన్య పౌరులుగా మీరు ఫెయిల్ అవుతున్నారు, నేను ఫెయిల్ అవుతున్నాను, మన వ్యవస్థలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. దాని పర్యవసానాలే అప్పుడప్పుడు ఇగో ఇలాంటివి బయటపడుతున్నాయి, చూసారా ఇవి. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా ఇంటి దొంగని ఈశ్వరునైనా పట్టలేరని ఒక సామెత అయితే ఉంది. మరి ఇలాంటి ఇంటి దొంగలు ఉండటం వల్లనే స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళైనా కూడా మతపరంగా మరి 2 దేశాలుగా విడిపోయినాయి, పాకిస్తాన్, ఇండియా. ఇప్పటికీ కూడా అనేక సార్లు మనం పాకిస్తాన్ నుంచి థ్రెడ్డింగ్ ఎదుర్కొంటూనే ఉన్నాం. మరి ఇంటి దొంగల్ని కట్టడి చేయటం ఎలా? ప్రజల్లో మార్పు రావాలంటారా, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటారా, రాజకీయ నాయకులను ఎన్నుకునే ప్రజల్లో మార్పు రావాలంటే అసలు ఏం చేస్తే దీని అంతా నియంత్రణ చేయొచ్చు అంటారు? మనం ఇద్దరిలో రావాలి. అంటే మేబీ దీనికి సందర్భోచితంగా ఉంటుందో లేదో నాకు తెలియదు. మొన్న మాట్లాడుతూ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని ఒక వ్యాఖ్యానం చేశారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దలు కూడా మాట్లాడారు. తప్పులేదు. ఇక్కడ ఏమైపోతుంది, ముస్లిమ్స్ అంటే ఒక పార్టీ అంటే ముస్లిమ్స్ అనేటువంటి పద్ధతిలో రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మనకి అనేటువంటి దాంట్లో ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ అన్ఫార్చునేట్ గా మర్చిపోయేది ఏంటంటే, రాజ్యాంగం ఓటు హక్కు సామాన్య పౌరులందరికీ కల్పించింది. ముస్లిమా, క్రిస్టియనా, హిందూనా, సిక్కా, లేదంటే బుద్ధిస్టా, ఇంకొకళ్ళ కులం మతం లేనటువంటి వాళ్ళ, ఎందుకంటే ఇటీవల సర్టిఫికేషన్ లో అది కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటప్పుడు ఓటు వెయ్యడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. కృష్ణమూర్తి గారు, వెంకటేశ్వరరాజు గారు మిమ్మల్ని అడుగుతారంట. కృష్ణమూర్తి గారు, సార్, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెసే ముస్లింసే కాంగ్రెస్ అనేటువంటి ఏదైతే ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ పెద్ద మౌలి ఒక ఆయన ఏం చేశాడంటే, అరే నువ్వెవడరా మాకు చెప్పడానికి, కాంగ్రెస్ మేముంటేనే కాంగ్రెస్ ఉంది, నువ్వు కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉన్నారని నువ్వెవడు చెప్పడానికి, మాకు చెప్పడానికి మేము దలుచుకుంటే అసలు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది, మేము అంటే మేము లేకపోతే మీరు లేరు, కాంగ్రెస్ లేదు అని చెప్పేసి భయంకరంగా విమర్శించాడు. అతను విమర్శించలేదు, తిట్టాడు కూడా. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఇంకోసారి అట్లా మాట్లాడకండి. ధన్యవాదాలు, నా దృష్టికి తీసుకొచ్చిన ధన్యవాదాలు. నేను నిజంగా విమర్శ చూడలేదు. అంటే ఇక్కడ నేను జనరలైజ్ పాయింట్ అని చెప్తున్నాను. ఇక్కడ ఇలా అయిపోయింది కదా,
140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం మనం ఫస్ట్. అంటే అప్పీజ్మెంట్ పాలసీ ఎంతవరకు వచ్చిందో చూడండి. అప్పీజ్మెంట్ పాలసీ అనేటువంటిది ఎంతవరకు వచ్చింది, ఎంత దిగజారుడు పరిస్థితికి దారుణంగా వచ్చేసింది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు అంత దూరం ఎందుకండి అంటే చెప్తున్నాను. అరే కేటీఆర్ గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అనేదేంది, ఇప్పుడు ఆ రాముడు నీకు తిండి పెడతాడు రా, ఇంకోటి ఏమంటాడు, అరే మీ రాముడు చిన్న ఆయన ఆరా, మీ సీతమ్మ చిన్నమ్మ ఆరా, మీరు అట్లా పుట్టిన ఆర్రా, వాళ్ళకి పుట్టిన ఆర్రా మీరు అంటే వాడి వే ఆఫ్ అంతదాకా. ఎందుకంటే ఇంకోటి మొన్న ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. వెంకటేశ్వర స్వామి వచ్చామన్న పరీక్ష రాస్తాడా అని ఒకళ్ళు అంటారు. కాదండి, మీరు అన్నది కరెక్ట్. కృష్ణమూర్తి గారు చాలా మంచిగా జ్ఞాపకం చేశారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే ఇట్ మే బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, బట్ వాట్ ఐఎమ్ టెలింగ్. వెంకటేశ్వరరాజు గారు ఒక పని చేద్దాం, అంటే నేను మిమ్మల్ని తప్పట్టం లేదు, మిమ్మల్ని అడ్డుపట్టడం లేదు, ఇది కరెక్టే మీరు అన్న అర్థం, దాని అంతరార్థం కూడా నాకు అర్థమైంది. సో ఇక్కడ ఈ జనరలైజ్ టాపిక్ లో ఇది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి కాబట్టి దీన్ని ఫినిష్ చేశారు. అంటే మనం లక్ష్మీనారాయణ గారు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా అని అంటే నిజంగా కూడా ఇటువంటి వాళ్ళనే వాళ్ళ ప్రేరేపితం అవుతున్నారు. అదే చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు ఇందాక తీసుకొచ్చినటువంటి ఉదాహరణ, మేము ఉంటేనే ఈ ఫలానా పార్టీ ఉంది, మేము ఉంటేనే ఫలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు అని వీళ్ళ అహంభావంతో మాట్లాడడం. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు కూడా మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. 4,02,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు ఓవరాల్ గా. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు. ఓటు టర్న్అవుట్ వచ్చింది మాత్రం 39.5% అని అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ సోర్సెస్ అన్ని కూడా చెప్తున్నటువంటివి. రేపు కౌంటింగ్ ఉంటుంది. అంటే 2 లక్షల పైచిలకు ఓటర్లు ఓటు అనేది వెయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏం చేశారు అంటే కేవలం 1,00,000 మంది ఉన్నారు. కేవలం ముస్లింల జనాభా, ముస్లిం మైనారిటీలు 1,00,000 మంది ఉన్నారు. 128,000 మంది ఉన్నారండి కృష్ణమూర్తి గారు. 128,000 మంది వాళ్ళ యొక్క మైనారిటీస్ యొక్క ఓటింగ్. 1,20,000 మంది ఉన్నారు. ఇంకొక విషయం కూడా మీరు మంచి రైజ్ చేశారు. ఇవాళ ఒక కార్టూన్ ఇచ్చారండి. కార్టూన్ కాదు, ఒక ఫోటో ఇచ్చారు. ఏం ఫోటో, ఎగ్జాక్ట్లీ ఫోటో అది. ఏం ఫోటో అంటే హిందువుల జనాభా ఉండేటువంటి ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో, తర్వాత ముస్లిమ్స్ ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ ఉన్నాయో, ఇక్కడేమో లైన్ల మీద భయంకరంగా లైన్లు ఉన్నాయి, ఇక్కడేమో ఎంటీ కనబడుతున్నాయి. ఏది హిందువులు ఉండేటువంటి బూతులలో ఎంటీ కనబడుతున్నాయి. అది డిఫరెంట్ సార్. మళ్ళీ మన సబ్జెక్ట్ లోకి రాదు. నా పాయింట్ ఏంటంటే చెప్పండి లక్ష్మీనారాయణ, నా పాయింట్ ఏంటంటే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశం విడిపోయింది, పాకిస్తాన్ కి స్వతంత్రం వచ్చింది, 15వ తేదీ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అన్నారు. వచ్చిన దగ్గర నుంచి భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరులు, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటువంటి తాలిబాన్ల తర్వాత ఐసిస్ అని ఇంకొకటి వచ్చింది, జైషే మహమ్మద్ అని, లేదంటే లష్కరే తొయ్యిబా అని చెప్పి, లేదంటే జమ్మూ కాశ్మీర్ దానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు వచ్చి భారతదేశంలో భారతీయుల మీద దాడి చేశాయి. ఐ రిపీట్ అగైన్, భారతీయుల మీద దాడి చేశాయి. పర్టికులర్ గా ఒక మతం మీద చేసిందని ఇంకోటని నేను అనట్లేదు ఇక్కడ. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆల్రెడీ ఒకసారి శరీరాన్ని సగంగా నరికేసి విడగొట్టారు. విడిపోయిన తర్వాత కూడా భారతదేశం బతికుండకూడదు, ఎలాగైనా పూర్తిగా చచ్చిపోవాలి అనేటువంటి దానికి అది విదేశీ సహాయ శక్తులు వాళ్ళు తీసుకుంటున్నారా, ఇంకోట పాలకులు ఎంతమంది మారినా ఏం చేసినా సరే బానిస బతుకులు బతుకుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా దాన్ని గమనించుకోకపోవడం, కేవలం వ్యక్తి పూజకే మాత్రమే పట్టం గడుతూ వాస్తవాల్ని వదిలేసి బాధ్యత మరిచిపోయి ఈ దిగజారుడు రాజకీయాలు, లేదంటే ఒక పిచ్చి వీటిలో ఉండిపోవడం. దీంతో ఏమవుతుందంటే పర్వాలేదులే, మన మీద కాదుగా చేసిన దాడి, వాళ్ళ దగ్గరే కదా చేసింది, పోయింది వాళ్లే కదా, మన ఇంట్లో కాదుగా చచ్చిపోయింది. ఇలాంటి ఒక రకమైనటువంటి మనస్థితిలోకి 75 సంవత్సరాల్లో ఇంకా మనం అలాగే ఉండిపోయాం. ఎక్కడ దాకా వెళ్ళామంటే మనం అంతరిక్షంలోకి వెళ్లి మార్స్ మీద కాలు మోపడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే ప్రకటన చేసే స్థాయికి మనం ఎదిగినా కూడా స్టిల్ ఈ రోజుకి మన మధ్యలో ఈ బాంబులు పెట్టి చంపడాలు, లేదంటే విష ప్రయోగాలు చేసి చంపడాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద దేశానికి సంబంధించి వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంలోకి చొరబడితే సహాయం చేసేటువంటి మన వాళ్ళ మూలకంగా స్టిల్ మనం ఇంకా ఇలాగే ఉన్నాం.
పెద్దలు వెంకటేశ్వరరాజు గారు దీని తర్వాత చెప్తారని నేను భావిస్తున్నాను. ఇది నా అంతరార్థం దీనికి సంబంధించి. రైట్ కృష్ణమూర్తి గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్ వెంకటేశ్వరరాజు గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక్క విషయం అండి, హలో, వారన్నట్టుగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే 100% ఇక్కడ వాళ్ళ గజ్వాయ హింద్ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో హిందుస్థాన్ను తుర్కిస్తాన్గా మార్చాలి, గజ్వా హింద్ అనేటువంటిది మా యొక్క ఏము అనేటువంటి భావనతో వాళ్ళు పనిచేస్తున్నటువంటిది చాలా పకడ్బందీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. అది ఇంకా హిందువులు గ్రహించడం లేదు. కొంతమంది గ్రహించినా దాన్ని పెడచెవున పెడుతున్నారు. వారు అన్నట్టుగా మా ఇంటికి రాలేదు కదా, మా వరకు రాలేదు కదా అనేటువంటి భావనతో ఉండేటువంటి పరిస్థితులు. ఇవాళ జాకిర్ నాయక్ అనేటువంటి వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మీ కాఫీర్లు ఎవరైతే కనబడితే మీకు ఎదురుగు పడితే వాళ్ళని చంపేయండి అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని లక్షలాది మంది ముందట అందరికి చూస్తుండగా చెప్పేటటువంటి పరిస్థితి. తర్వాత ఇవాళ జైషే మహమ్మద్, అల్ ఖైదా వీటన్నిటికన్నా బదులు ఇంకొక కొత్తది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చింది. అదేంటంటే ఉమర్ నబీ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఉమర్ నబీ అనేటువంటి వాడు చనిపోయాడు, బ్లాస్ట్లలో చనిపోయాడు. అన్సా గద్వతుల్ హింద్ అనేటువంటిది ఒకటి కొత్తది వచ్చింది ఇప్పుడు. దాని ద్వారా ఇప్పుడు ఈ పేర్లు జరిగినాయి అనేటువంటిది ఒక భావన. ఒకటి వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు ఈ ఇవి ఆముదం ఏదైతే ఉందో దీని నుంచి ఇలాంటి నుంచి బయటపడాలి అంటే హిందువులు అసలు ఎలా ఉండాలి, ఎలా మేల్కొనాలి, భారతీయులు ఎలా ఉండాలి, ఎలా మేల్కొనాలి అంటే ఇది కేవలం ఒక మతం మీద దాడిగానే చూడాలా, లేదంటే భారతదేశం మొత్తాన్ని మతాలతో తేడా లేకుండా ఎవరినైనా చంపుతారంటారు? సార్, మతం అనేటువంటిది కాదండి. ఒక విషయం చెప్తాను, ప్రశాంతంగా ఉండేటువంటి దేశాన్ని అల్లకల్లోలం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, హిందూ ముస్లింల యొక్క యూనిటీని దెబ్బతీయాలి, నెంబర్ 2. నెంబర్ 3, ఇది ఆల్రెడీ మనకు వాళ్ళకు ఖండితమైనటువంటి భారతదేశం 78 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి భారతదేశాన్ని 36,000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం చేశారు. చాలా పోయింది. మనం ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేటువంటి భారతదేశం ఇవాళ ఖండిత భారతంగా ఉంది. నేను ఇంకొక విషయం చెప్తా, ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నటువంటిది చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా, చాలా ఇప్పుడు రాబోయే 50 సంవత్సరాలది వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు. కానీ మనం అట్లా ఆలోచన చేయడం లేదు, మన హిందువులు ఆలోచన చేయడం లేదు. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ, అదే వారు చెప్పినట్టుగా ఇవాళ అక్కడ జరిగినటువంటి ఎన్నికలలో బయటికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటలేరు హిందువులు. ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. వాళ్ళు అక్కడ 90%, 92% వాళ్ళు చేసుకుంటుంటే ఓపెన్గా కనబడుతుంది. మనం చెప్పడానికి కాదు, ఓపెన్ కనబడుతుంది అక్కడ. అటు చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ కనీసం 30%, 20%, 40% అనేటువంటిది కూడా చేసినటువంటి పరిస్థితి. ఏం దౌర్భాగ్యమో ఇది అర్థమైతలేదు. నెంబర్ 1. ఇంకో విషయం కూడా ఇవాళ ఈ యొక్క ఏదైతే పహల్గాంలో మొన్న జరిగినటువంటిది, అంటే అందరి మీద చేస్తున్నారా అనేటువంటిది కాదు. ఇక్కడ హిందువులను పర్టికులర్గా నువ్వు ప్యాంటుడు అనేటువంటి ఇడిపించి చూసి చంపినటువంటి పరిస్థితి పహల్గాంలో. వాళ్ళ 24 మందిని చంపినటువంటి పరిస్థితులలో వాళ్ళను నువ్వు హిందువా కావా అనేటువంటిది అడిగి వాళ్ళ చూసి చేసి టిప్పి చూసి చంపినటువంటి పరిస్థితులు. ఇవాళ ఐడెంటిఫై ఏదైతే ఉందో అది చేసి చంపినటువంటి పరిస్థితులే కదా. అంటే హిందువులనే మేము చంపుతాము అనేటువంటి ఒక భావన. ఇవాళ అల్ ఖైదా ఇవాళ ఒక సంగతి చెప్తున్నాను, అందరు చదువుకున్నోళ్ళు ఉన్నారా, ఇంట్లో ఎవరో చదవని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఏది టెర్రరిస్టులలో అంటే కాదు, 99% చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇవాళ బురాన్వన్ నుంచి మొదలు పెడితే, బురాన్వని కూడా మంచి ఇంజనీర్ ఆయన. ఏది పహల్గాంలో చంపబడినటువంటి బురాన్వని పెద్ద మిలిటెంట్ అతను, చాలా పెద్ద మిలిటెంట్ అతను. అతని అల్ ఖైదా ఏదైతే ఉందో అతనికి సంబంధించినటువంటిదే ఈ యొక్క అన్సా గద్వతుల్ హింద్ అనేటువంటి దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అనేటువంటిది చెప్పినటువంటి విషయం. రైట్. అయితే ఇటువంటి పరిస్థితులలో హిందువులందరూ కూడా దయచేసి ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. లేకపోతే మరో ఇప్పుడు భక్తియార్ ఖిల్జీ, ఇప్పుడు మనం అందరం చదువుకున్నాం, హిస్టరీ తెలుసు మనకు అందరికీ. ఇవాళ అక్బరు, బాబరు, హుమాయూను, ఖిల్జీ, భక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే
3 నెలలు తగలబడ్డది ఆ యొక్క అందులో ఉండేటువంటి బుక్స్ అన్ని తాళబ్రత గ్రంథాలు కూడా బోళ్ళని దానిలో తగలబడ్డాయి. 3 నెలలు తగలబడినటువంటి పరిస్థితి మనందరికి తెలుసు. అది విజ్ఞాన ఖని. అటువంటి ఆ యొక్క ఖని వాళ్ళు అంత దారుణంగా చేసినటువంటి పరిస్థితులు. ఇవాళ మన దేవాలయాల పరిస్థితి అంతే. అందుకొరకే మనం ఇప్పుడు రేపు రాబోయేటువంటి ముప్పును కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఇవాళ హిందువులకు ఉంది ఇవాళ. రైట్ సార్, రైట్. వెంకటేశ్వరరాజు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం సార్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్ సార్, అక్షర్ సత్యం గారు ఎలా చూడాలంటారు? ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఉన్నా కూడా మూలాలు, భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా కూడా మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ దేవాలయాలే టార్గెట్గా అక్కడికి పంపించే నెయ్యి కానీ ఆముదం కానీ ఇలాంటి వాటిని విషవాయువులతో కూడినటువంటివి పంపించి ప్రజల్ని చంపే కుట్ర చేస్తున్న ఈ ఉగ్రమూకని ఎలా చూడాలంటారు? మరి దీనిలో ఇంటి దొంగలు ఎవరంటారు? వీటన్నిటిని పరిష్కారం చేయడానికి ప్రజలు ఎటువంటి ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటారు అసలు? సార్ ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ మదర్సాలో చదువు నేర్పుతుంటారు వాళ్ళకి, అక్కడ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరో తెలియదు, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటో తెలియదు, రాష్ట్రపతి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి తెలుసున్నది ఒకటే, కాఫీర్ని చంపడం అని. అది ఎంతవరకు అంటే అందరూ అలా ఉంటారని కాదు, మదర్సాలో చదివే వాళ్ళందరూ మాత్రం అలా ఉంటారని మాత్రం మాటలు బట్టి అర్థమవుతుంది. కాఫీర్లు ఎవరండి? హిందుస్థానీలు. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే హిందుస్థానీలు అంటే హిందువులు అనేది వాళ్ళ బ్లైండ్ సిద్ధాంతం అనమాట. హిందుస్థాన్ లో మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హిందువులతో పాటు అనేది వాళ్ళకి తెలియదండి. తెలిసినా వాళ్ళకి అనవసరం. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా హిందుస్థానీ అంటారు కానీ డైరెక్ట్ గా హిందుస్థానీ అంటారు కానీ ఇండైరెక్ట్ గా హిందువులు చంపాలి, హిందువులు లేకుండా చేయాలి, హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలి, హిందూ మతాన్ని లేకుండా చేయాలి. అది ఇక్కడ చేసేవాళ్ళు ఎవరంటే ఒకటే ఇస్లామిక్ భావజాలం మతమౌజు ఉన్న వాళ్ళు, రెండోది వాళ్లే కాకుండా సపోజు మన ఆంధ్రాలో రాముడు తలకాయ తీసేయడం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ప్రసాదుల కల్తీ నెయ్యి చేయడం కానీ అది కూడా టెర్రరిజంతో సమానం అండి. వీళ్ళు చేసింది ధర్మమే, వాళ్ళు చేసింది అధర్మం కాదు, ఇద్దరిదే అధర్మమే. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అండి మన దేశంలో చట్టాలు కఠినంగా లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జైషే మహమ్మద్ ఉన్నారండి, రైట్? ఆయన పట్టుకోగలవా? మనం వెళ్ళి పట్టుకోలేము. 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉత్తరంగా ఎవరిని పట్టుకున్నా కానీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎవరిని కిడ్నాప్ చేస్తారు, వదిలేస్తుంటారని. కానీ వాళ్ళు అక్కడ ఉన్న వ్యక్తి జైషే మహమ్మద్ కానీ అతని టీం కానీ లేదా మరొక ఆర్గనైజేషన్ కానీ ఇక్కడికి వచ్చి ఇండియాలో ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతున్నారు రెక్కీ నిర్వహించి. కారణం ఏంటంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అక్కడ, వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయగలుగుతున్నారు? రెండోది సపోజ్ మన కాకినాడలో మొన్న మధ్యన పాకిస్తాన్ జెండా పట్టుకుని మొత్తం కాకినాడ సిటీ అంతా తిరిగారు. అట్లాగే ఇస్లామిక్ కంట్రీస్ ఇండియా జెండా పట్టుకుని తిరగలరా అండి? పాకిస్తాన్ జెండాను విమర్శించి పర్టికులర్ ఇస్లామిక్ జెండాను విమర్శిస్తూ చేయలేరండి. కానీ చేసినా దొరికి అంటే కఠినమైన శిక్షలు అంటే ఇక్కడ క్షమాపేక్ష పెట్టి వదిలేశారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అండి ఇస్లామిక్ భావజాలం ఉన్న వాళ్ళు ఏంటంటే క్షమాపేక్ష పెట్టడానికి కూడా ఇంకొక వర్డ్ కూడా ఈ మధ్య కాలంలో మనం వింటా ఉన్నాము. ఏం జరిగినా కూడా అతను మెంటల్లీ సరిగ్గా లేడని ఒక సర్టిఫికేట్ ఏదో వస్తుంది, ఆయన వదిలేస్తారు. ఆ మెంటల్లీ బాగోలేదు అనేది ఎక్కడైనా వినపెడతా ఉంటుంది, మరి కాదంటారా? నేను చెప్తాను, ఒక్క నిమిషం అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఎంతకి కారణం అంటే ఏంటంటే ఇలా వదిలేయడానికి కారణం లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇదంతటికి కారణం ఏంటంటే ఆ ఇస్లామిక్ భావజాలం లేదా మతమౌజు ఉన్న వాళ్ళు ఏంటంటే మతాన్ని నమ్ముకుని చేస్తారు ఏ పనాన్ని, కానీ మన మతాన్ని వాడుకుని చేస్తాం. డిఫరెన్స్ చూడండి. ఆ ఇస్లామిక్ భావజాలం ఉన్న వాళ్ళు మదర్సాలో ట్రైనింగ్ అని వీళ్ళంతా కూడా మతాన్ని సంపూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముకుని చేస్తుంటారు ఏ పనులు. అందుకని వాళ్ళు అనుకుని సాధిస్తారు. మనం మతాన్ని నమ్మమండి, మనం వాడుకుంటాం, అవసరానికి అనుకూలంగా వాడుకుంటాం. 7 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వంలో కానీ అదే జరుగుతుందండి ఇక్కడ. అందుకనే హిందూ మతం యొక్క దౌర్భాగ్య స్థితి ఇట్లా ఉంది. రెండో కారణం ఏంటంటే అండి, ఇందాక అన్నారు చూసారా, ఇంకో పెద్దలు మన పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఏమన్నారంటే వాళ్ళు నువ్వు ఎంత మందిని చంపితే అంత స్వర్గానికి వెళ్తావు, నువ్వు దేవుడికి అంత ప్రీతిపాత్రుడు అవుతా అంటారు వాళ్ళ కొన్ని మతాల యొక్క భావజాలం. హిందూ మతం ఏమంటదంటే నువ్వు సేమను చంపినా కానీ నీకు పాపం ఎంత ఆడుతుంది, రేపు పొద్దున పాపం అనిపించాలి, నువ్వేమి చెయ్యక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. సపోజ్ కల్తీ కల్తీ నెయ్యిలో టీవీ డిబేట్లు స్టార్ట్ చేసేటప్పుడే వెంకటేశ్వర స్వామిని అన్యాయం చేస్తే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు.
అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు తర్వాత చూద్దాం. మన దేశంలో ఒక మతం యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా నువ్వు నెయ్యి కల్తీ చేసేవాడి నీ శిక్ష అనుభవించాలి దేశ చట్టాల ప్రకారం అని చెప్పే భావం రావాలండి. ఈ హిందువుల్లో దేవుడు చూసుకుంటాడు, మా దేవుడు చూసుకుంటాడులే, ఈ కర్మ సిద్ధాంతం కొంత తగలేస్తుందండి. పెద్దలు క్షమించండి, పెద్దలందరినీ అక్కడ నేను ఏదో ఒకవేళ అగౌరవపరిస్తే. అట్లాగే కాకినాడ వినిపిస్తుందండి. కంటిన్యూ. అట్లాగే ఇదందరికీ కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగంలోనే లౌకికవాదం అంటే సరైన డెఫినేషన్ లేకపోవడం, అన్ని మతాలు సమానంగా ఉన్నాయంటారు కానీ కొన్ని మతాలను ఎత్తున పెట్టుకోవడం, కొన్ని మతాలు అణిచివేయడం, కొన్ని మతాలకు ఒక రకంగా ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలన్నీ నమ్మ ప్రభుత్వం అండర్లో ఉండడం, ఆ డబ్బును ప్రభుత్వం అనుకూలమైన కార్యక్రమాలు చేయడం, మిగిలిన మతాలనేమో వాళ్ళ సొంత చేతుల్లో ఉంచడం. సపోజ్ ఎడ్యుకేషన్ అనేది మదర్సాల్లో ఎడ్యుకేషన్ ఇంటికి బ్యాన్ చేయలేదండి. ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ ఉందంటే మీరు అన్నట్టుగా కాంగ్రెసే ఏది ముస్లిం లేదన్నారు, ముస్లిమే కాంగ్రెస్ అన్నారు, ముస్లిం అనుకూల పార్టీ అని కాంగ్రెస్ అన్నారు. బీజేపీ వచ్చి 15 సంవత్సరాలు కావస్తుంది. బీజేపీ ఏం నిర్ణయాలు తీసుకుందండి? ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ బజరంగ దళ కానీ, ఈ హిందూ ధార్మిక సంస్థలు కానీ, ఈ పీఠాధిపతులు కానీ బీజేపీ అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉద్యమాలు చేస్తుంటారు, బీజేపీ అధికారంలో ఉంటే మౌనం వహిస్తారు. కారణం ఏంటండి? ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థల్లో కూడా ఈ సనాతన ధర్మ పరిస్థితులను తీసుకురావాలని లేదా వాటి అయితే మిగిలిన మతాలు కూడా ప్రభుత్వంలో తీసుకురావాలని ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఇప్పుడు మదర్సాల ఎడ్యుకేషన్ బ్యాన్ చేయండి అనేది చట్టాన్ని బీజేపీ ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఏది హిందూ ధార్మిక సంస్థలు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఈ మూలాలండి ఇవన్నీ మూలాల మీద చేయకుండా ఏదో బీహార్ ఎలక్షన్ దాడి జరిగింది కాబట్టి బీజేపీ తీసుకొచ్చింది, బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తే కాంగ్రెస్ తీసుకొచ్చింది అని కాకుండా ముందు రాజ్యాంగాన్ని సంస్కరించండి, కఠినమైన చట్టాలు తీసుకురండి, భారతదేశ చట్టాలని, భారతదేశ గౌరవాన్ని, భారతదేశ జెండాలను గౌరవించండి. ఎవరినైనా సరే కఠినమైన ఇంచుమించండి 1 నెల రోజుల్లో శిక్ష పడుతుంది, లేదా ఒక 6 నెలల్లో శిక్ష పడుతుంది, నమ్మకాన్ని కలిగించారు, అరెస్ట్ చేస్తారో తీర్పు వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. ఇటువంటిప్పుడు భయం ఎందుకు ఉంటుందండి తప్పు చేసేవాడికి? సో మన చట్టాల్లోనే అంతకు ముందు ఉన్న దానిలోనే బోల్డని లొసుగులు ఉండబట్టి ఈ రోజు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉండమంటారు మీరు? ఖచ్చితంగానండి. చిన్న ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న కాకినాడ చూడండి, క్షమాభిక్ష ఏంటండి? ఇప్పుడు ఆ క్షమాభిక్ష, ఆ భావజాలాన్ని క్షమాభిక్ష పెట్టడం ఏంటంటే, ఆ భావజాలం రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ వదిలేసిన బయటికి వెళ్ళి వాళ్ళ మనుషులు బుద్ధులుగా మారితే పర్లే, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇటువంటి ఏది కెమికల్స్ తయారు చేసి, ఏది విషాన్ని తయారు చేసి దాడులు చేసి ఒక స్లీపర్ సెల్స్ కింద తయారవుతే పరిస్థితి ఏంటండి? దానికి బాధ్యులు ఎవరండి? అవును అక్షర సత్య గారు, మీరు గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. టీటీడీ గతంలో ఏదైతే టీటీడీలో ఇలా జరిగింది, గత 4 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ కల్తీ జరిగిందని, దానికి పాలు వెన్న ఏమీ లేకుండానే నెయ్యి తయారు చేశారంట దాని గత ప్రభుత్వ హయాంలో. దాని గురించి సిట్టు చెప్తుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు సిట్టు రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 6 నెలలు ఎంతో పడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత షార్ట్ చేసి కోర్టుకి వెళ్ళిన తర్వాత అల్టిమేట్ గా కోర్టు తీర్పులు వచ్చేటప్పటికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 4-5 గవర్నమెంట్లు మాట్లాడినప్పటికీ. అక్షర సత్యం గారు ఒక చిన్న విషయం దయచేసి మీకు ఇంట్రొడక్షన్ చేస్తున్నాను అయ్యా. ఒక విషయం, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ ఏం చేస్తుందని ఒక విషయం మనం ఆలోచిస్తే, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక విషయం ఏదైనా ఒకటేసారి మార్పు జరగదు. ఇవాళ మనం 370 ఆర్టికల్ తీసేసినా, ఇవాళ 3 తలాక్ తీసేసినా, మన యొక్క ధనుష్ కోడ్ నుండి తలైమన్నార్ వరకు ఏదైతే రామభారత్ ఏదైతే ఉందో అది మనం ఇవాళ రక్షించుకోగలిగినా, తర్వాత 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పినా అది అప్పుడు కూడా ఇప్పుడు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళే చేశారు. వీళ్ళు చేసినందుకే అవి నిల్చున్నాయి. ఇవాళ కూడా ఇంత విషయం చెప్తున్నాను. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు ఏవైనటువంటి ఆటంకాలు జరగలేదు. ఇవాళ ఏదో మొన్న ఢిల్లీలో జరిగింది, దానికి తప్పకుండా వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షణకు అదైతారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ ఒక విషయం చెప్తాను. కంప్లీట్ అయిపోయినామండి సార్, మీరు చెప్తారు కానీ నాకు కంప్లీట్ అయిపోయినామండి. మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. అక్షర సత్య గారు ఒక మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టాలండి. ఇక్కడ హిందూ తప్పు చేస్తే ఒక చట్టం, ముస్లింస్ తప్పు చేస్తే ఒక చట్టం. హిందూ తప్పు చేస్తే ప్రజలు, రాజకీయ పార్టీలు ఒక రకంగా రియాక్ట్ అవుతాయి. అదే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మరో మతం వాడు తప్పు చేస్తే ఇంకొక రకంగా రియాక్ట్ అయితే కొంతమంది రియాక్టే కాదు.
అందుకని కామన్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురావట్లేదు? అందరికీ ఒకే చట్టం, అందరికీ జనాభా నియంత్రణ విషయాలు అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే సరిహద్దులు దాటి వచ్చే వాళ్ళకి ఇప్పుడు మమతా బెనర్జీ ఒక రకంగా ట్రీట్ చేస్తుంది, లేదా కేజ్రీవాల్ ఒక రకంగా ట్రీట్ చేస్తాడో, లేదా మన రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చేస్తారు, అక్షరశక్తి ఇంకో రకంగా ట్రీట్ చేస్తారు. కాకుండా ఈ అందరికీ ఒక రకమైన చట్టం తీసుకురావాలి. సరిహద్దులు దాటే వాళ్ళకి కానీ, లేదా జనాభా నియంత్రణలో కానీ, మదర్సాల్లో ఎడ్యుకేషన్ నిషేధించడంలో కానీ, లేదా హిందూ ధార్మిక సంస్థల్లో ఎడ్యుకేషన్ నిషేధించడంలో కానీ, ఏదికైనా అందరికీ ఒకే చట్టం, ఏ మతానికైనా ఒకటే చట్టం. మత మార్పుల్ని నిషేధిస్తున్నాము, కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నాం అనే విధంగా బీజేపీ లాంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ కఠినమైన చర్యలు తీసుకుని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అలాగే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోకుండా మా దేవుడు చూసి మా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని కాకుండా ఈ కల్తీ చేసిన వాళ్ళ మీద తిరగబడే రోజులు రావాలండి. ఎప్పుడో తీర్పులు 30 సంవత్సరాలు వస్తాయి, అప్పటి వరకు చూస్తూ కూర్చుంటే ఈ తప్పు చేసిన చేసుకునే పోతాడో, రాముడు తలకాయ తీసిన రాముడు తలకాయ తీసుకుంటూనే పోతాడో, అమ్మవారి విగ్రహాలు ఎత్తుకుపోయి కూడా విగ్రహాలు ఎత్తుకుపోతూనే ఉంటుంటాడండి. దేవుడు కాదు, దేవుడి భక్తులు మనమే చూసుకోవాలి. సో గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఉపయోగం లేదంటారు సచిన్ గారు, అంతే కదా? ప్రజలను తీసుకెళ్లాలి. రైట్, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఉపయోగం లేదు, మానవ ప్రయత్నం అనేది చేయాలంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా. అంటే నా పెద్దలు చెప్పాలి, నా దృష్టిలో ఏంటంటే హిందూ కర్మ సిద్ధాంతం వల్లే హిందూ మతం ఎదగల. హిందూ మతంలోనూ గొప్పతనం కర్మ సిద్ధాంతమే. హిందూ మతానికి ఇన్ని కష్టాలు రావడం కూడా కర్మ సిద్ధాంతమే నేను భావిస్తున్నానండి. కర్మ సిద్ధాంతం కాదు, నీ కర్తవ్యం ఏంటి, నీ దేవుడిని నీ ధర్మానికి రక్షించుకోవడంలో నీ కర్తవ్యం ఏంటి, నీ కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తామని జనాలు ఎడ్యుకేట్ చేయడానికి హిందూ ధార్మిక సంస్థలు ఈ పెద్దలంతా రావాలండి. మతాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా ముందుకు రావాలి. రైట్ అక్షర్ సత్యం గారు, ఉండడం కూడా రైట్ అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ గురూజీ చెప్పండి, మీరేమంటారు? కంక్లూడ్ చేయండి గురూజీ. ఈ సందర్భంగా ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం మెట్టుకోవాలని, అదేవిధంగా మన మొద్దు నిద్రపో హిందువులందరూ కూడా ఏకమవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, RSS ఇంకా హిందూ సంబంధించిన అన్ని సంఘాలతోటి మమేకమై దేవాలయాలను కాపాడు, ఆ దేవాలయాలలో ఉన్నటువంటి ప్రసాదము తయారు చేసేటువంటి వారి మీద అదే విధంగా ఒక నిఘా ఏర్పరిచి వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే మనకు దేవాలయాల్లో ఇక్కడ గురూజీ ఇంకొకటి కూడా మిమ్మల్ని అడగాలి. గురూజీ రవిచంద్ర గురూజీ ఇంకోటి కూడా మిమ్మల్ని అడగాలి. ఏదైతే దేవాలయాల్లో మీరు పూజా సామాగ్రి కానీ ఇవన్నీ వినియోగిస్తూ ఉంటారో మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, దాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు టీటీడీ లాంటి పెద్ద ధార్మిక సంస్థ అనుకోవాలి మనం. ఎక్కడి నుంచి నెయ్యి వస్తుంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం, ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మరి ఇవన్నీ ప్రభుత్వాల చేతుల్లో ఉంటున్నాయి. మరి ఆ ప్రభుత్వాలే తప్పటడుగులు వేస్తే ఇప్పుడు చూడండి, గతంలో విపరీతంగా కల్తీ జరిగిందని ఇప్పుడు తెలుస్తున్న చూస్తే వాళ్ళ మనోభావాలు ఏం జరగాలి అంటే మీ యొక్క దేవాలయాలు కొనేయి ఎక్కడి నుంచి కొంటున్నాం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయాలకి ఏం చెప్తారు మీరు? హిందూ ధార్మిక సంస్థకి ఎటువంటి మీరు సూచనలు చేస్తారు? సందర్భంగా మామూలుగా ఈ పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండోమెంట్ అండర్లో అంటే ప్రభుత్వ ఆధీనంలో ఎవరికైతే ఉన్నాయో ఇటువంటి తప్పులు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకు అంటే మన హిందువుల్లోనే కప్పుకున్నటువంటి ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే మనతో సాన్నిహిత్యంగానే ఉంటూనే లోపల చేయాల్సినటువంటి దుర్మార్గం అంతా కూడా చేస్తున్నాయి. కాబట్టి ఆ ధార్మిక సంఘాల్లో పెద్ద నేతలు ఉన్నారో వారిని దేవాలయాల కమిటీలలో ఒకరికి బాధ్యత ఇస్తూ ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి పూజ వస్తువులు కావచ్చు, ప్రసాదాలు చేసేటువంటి వస్తువులు కావచ్చు, పూజలో వాడేటువంటి ప్రతి పువ్వు లడ్డు తయారీ వరకు కావాల్సినటువంటి ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఎక్కడ తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారు, మనకు సాంప్రదాయంగా ఉన్నాయా లేదా అని సర్టిఫై అయిన తర్వాతనే అవి దేవాలయంలోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా హిందువులందరూ కూడా మమేకమై దీంట్లో ఖచ్చితంగా అప్పుడప్పుడు ప్రసాదాల కౌంటర్ దగ్గర వెరిఫై చేయడం, ప్రసాదాలు తయారు చేసే దగ్గర వెరిఫై చేయడం ద్వారా మనం కొద్దిగా ఈ యొక్క అరికట్టేటువంటి పరిస్థితి ఉండదు. రైట్, ధన్యవాదాలు గురూజీ. ఎస్ మీరు చెప్పండి వెంకటేశ్వరరాజు గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం. 6 భాగాలు కనుక మానవుడు ప్రయత్నం చేస్తే 7వ భాగం భగవంతుడు వస్తాడట.
నువ్వు ఏం చేయకుండా నువ్వు భగవంతుడు రమ్మంటే రాడు. కాబట్టి విషయం ఏంటంటే మనం ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఇవాళ మనకు వచ్చినటువంటి ఆయుధం, మన చేతిలో ఉండేటువంటి ఆయుధం మనం పరిపాలించుకొని మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే ఎవరు చేస్తారు అనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము మన హిందువులమే అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఏమిటంటే ఇవాళ అనేకమైనటువంటి దేశాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏ దేశం కూడా ప్రశాంతంగా లేదు. ముఖ్యంగా ముస్లిమ్స్ దేశాలు అయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో మన దేశంలో ఇప్పుడు ఏదైతే ఈ అలజడి లేపాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని మనం మొక్క ఇవ్వగానే, అంటే మొదలే మనం తుంచివేయకపోతే, ఈ మొక్కతోనే తుంచివేయకపోతే ఇవి మళ్ళీ మొదలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి అత్యంత బ్రహ్మాండమైనటువంటి పని ఏంటంటే వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఇంకా 3 స్థలాలలో పేల్చేటువంటి పరిస్థితులు అప్పుడు ఆగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ అల్ఫా అనేటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, అల్ఫలా కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా చదువుతున్నటువంటి వాళ్ళు ఇంకెవరున్నారు, చదివి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నది, చేస్తున్నారు కూడా. తర్వాత ఈ ఉమర్ నబీ అనేటువంటి వాడు చనిపోయినటువంటి వాడి యొక్క ఆ పరిస్థితులు ఏంటి, వాటి పక్కలేంటి, వాడి యొక్క పరంపర ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించాలి. రెండవది, ఇప్పుడు ఆన్సా గద్దతుల్ హింద్ అనేటువంటిది కొత్తగా పుట్టినటువంటిది, దాని యొక్క మూలాలు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఇవాళ 2900 కిలోల RDX దొరికింది విలేజ్లో, దుజ్ అనేటువంటి విలేజ్లో. అక్కడే ఉందా, ఇంకా వేరే ఎక్కడ ప్రదేశాలలో ఉందా అనేటువంటిది మనం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక విషయం మాత్రం నిజం ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి వారన్నట్టుగా ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి పాలితులు ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జరగవలసినటువంటి యొక్క బిల్స్ ఏవైతే ఉన్నాయో పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనేకమైనటువంటి పార్టీలతో కలిసినటువంటి కూటమి ఒకరు వినొచ్చు, ఒకరు వినకపోవచ్చు. కాబట్టి మనం అనుకున్నవన్నీ ఒకటేసారి కావాలంటే కష్టం. కాబట్టి మనం వీటన్నిటిని ఆలోచించి హిందువులంతా కూడా ఏకత్రితమయ్యి మన యొక్క భవిష్యత్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంది, రాబోయే మన ఆడపడుచుల భవిష్యత్ ఏంది, ఆడపిల్లల భవిష్యత్ ఏంది అనేటువంటిది ఆలోచించి ఇప్పటికైనా సరే మేలుకొని మనం మన చేతిలో ఉండేటువంటిది మనం ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన తరాలు కింది తరాలు బాగుంటాయి. లేకపోతే మనం మళ్ళీ ఒక ఐసిస్ ప్రదేశం ఏదైతే ఉందో ఆ విధంగా తయారవుతుంది. తర్వాత మళ్ళీ ఒక ఆఫ్ఘనిస్తాను, ఒక పాకిస్తాను, మళ్ళీ పాకిస్తాన్లో ఉండేటువంటి హిందువులంతా ఏమైనరో మనకు తెలుసు, బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులంతా ఏమైనరో తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులంతా ఏమైనరో తెలుసు. అదే పరిస్థితి మనకు రాకుండా చూసుకోవాలంటే మనందరం మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు చూసుకోవాల్సినటువంటి అవసరం మన మీదనే ఉంది. రైట్ సార్, రైట్. ధన్యవాదాలండి వెంకటేశ్వరరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి పవన్ కృష్ణమూర్తి గారు, ధన్యవాదాలండి రవిచంద్ర గురూజీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ మన దేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఆముదం అయితే ఉంటుంది. చిన్నపిల్లలకు మసాజ్ చేయడానికి, తలకు రాయడానికి ఆముదం నూనెను ఉపయోగిస్తారు. కొద్ది వయసు వచ్చాక పిల్లలు సుఖ విరేచనం కావడం కూడా గతంలో ఈ ఆముదాన్ని వాడేవారు. అయితే ఇలాంటి ఆముదాన్ని మరి ఉగ్రవాదులు విషవాయువుగా మార్చి మరి చంపేటట్టు, భారతదేశంలో ప్రజల్ని చంపేటట్టు కుట్ర పన్నుతున్నారంటే దీన్ని ఎలా చూడాలి? చాలా దారుణంగా దీన్ని ఆలోచిస్తున్నారు. మరి అందరూ కూడా, భారతీయులందరూ కూడా మతాలకి కులాలకి అతీతంగా ఉండి మన భారతదేశం అంతా ఒకటే, వేరే పరాయి దేశస్థుడు కానీ ఇలాంటివి చేయడానికి వీలు లేకుండా మనం చూడాలి. అలాగే మన ప్రధానంగా ఇంటి దొంగల్ని మతాలకి అతీతంగా, మరి కుల మతాలకు అతీతంగా హిందువుల్లో ఎవరైతే దుర్మార్గులు ఉంటారో ఆ దుర్మార్గుల్ని హిందూ సోదరులు, ముస్లింలో ఎవరైతే దుర్మార్గులు ఉంటారో ముస్లిం సోదరులు, క్రిస్టియన్లో ఎవరైతే దుర్మార్గులు ఉంటారో క్రిస్టియన్ సోదరులు, వాళ్ళని పట్టుకుని వాళ్ళని మరి కఠినంగా శిక్షించే విధంగా వాళ్ళని చట్టబద్ధంగా వాళ్ళని బయటికి బహిష్కరించి వాళ్ళని జైలుకి పంపించడంలో మనందరూ కూడా తోడ్పాటు అయ్యి భారతదేశాన్ని కాపాడుకున్నప్పుడే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి స్వాతంత్రం వచ్చిన దానికి ఒక మంచి అయితే జరుగుతుంది. మరి ఆ స్వేచ్ఛకి ఒక ఉపయోగం అనేది ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా నిరంతరం నెత్తురోడుతూ ఈ రకంగా ఉంటే మరి
ప్రజలందరూ కూడా చనిపోతే మట్టి ఉంటుంది, ఆ మట్టి మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తాం? కాబట్టి కళ్ళు తెరవాలి ఓ భారతీయుడా, కళ్ళు తెరవకపోతే మాత్రం నాకెందుకులే అనుకున్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పి పెద్దలందరూ కూడా అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ తెలియజేయండి. కానీ దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. 100% అందరూ కూడా ఎవరైతే టార్గెట్ చేయబడుతున్నారో అందరూ కూడా సంఘటితంగా ఉండి ఒక్కటిగా ఉండి, ఒక విపత్తు వస్తుంది దీన్ని ఎదుర్కొంటానికి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉండాలి, ఒక్క తాటిపైన అడగాలి. రాజకీయ నాయకులారా, కొంతమంది రాజకీయ నాయకులు సిగ్గు లజ్జ లేకుండా మరి ఒక దానిలో పుట్టి, ఒక ధార్మిక వ్యవస్థలో పుట్టి, వాళ్ళు పుట్టిన దానికే అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని మీరు చెప్తూ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తుండే. నమస్తే.